పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కుర్వపల్లె గారితో ఉన్నాము. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కి వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? నమస్తే పురా లోకల్కి. మరి ఇవాళ చాలా రోజుల తర్వాత ఏం రావట్లేదు సారు. రెగ్యులర్గా కార్యకర్తలతోన నాయకత్వంతోన టచ్లో ఉన్నాడు. ఇవాళ కొంచెం గ్యాప్ ఇచ్చినాం, ఎందుకంటే ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం మీ పాలన ఎట్లా చేస్తారని. 23 నెలలు అయితే కూడా ఇవాళ పాలన గాడి ఎక్కలేదు, గాడి తప్పింది. అందుకోసమనే మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క లక్ష్యం నెరవేర్చే వరకు కూడా నిరంతరం పోరాటం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మా గులాబీ నేత బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయడానికి రావడం ఇవాళ మాకు అందరికీ కొత్త జోస్ వచ్చింది. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోవడానికి ఇవాళ మా బాసు దిశానిర్దేశం చేసేటువంటి లక్ష్యాలను ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని ముందుకు తీసుకుపోయే విధంగా కూడా మేము కృషి చేయడానికి ఇవాళ ఉత్సాహంగా ఉన్నాము. అందుకోసమనే మాకు ఇవాళ తెలంగాణ భవన్కి రావడం జరుగుతూ ఉంది సారు. మరికొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు. మరి చూస్తున్నాము ఇవాళ మరి రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పాలన నడుస్తున్నదో మరి ప్రజలు గమనించాలి ఒకసారి. ఇవాళ ఆ రోజు ఏవైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు అని, మరి 420 హామీలని ఏవైతే హామీ ఇచ్చి ఇవాళ గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చకుండా ఇవాళ మొత్తము మోసం చేస్తా ఉన్నాడు. ప్రజాపాలన కాదు ఇది, ప్రజా కంటక పాలన తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి పాలన కాదు. మరి అందుకోసమని ఇవాళ మా బాస్ కేసీఆర్ గారు మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో జలదోపిడి జరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఈ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి ఆంధ్ర రాష్ట్రానికి కట్టబెట్టే పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తూ ఉన్నాడు. దీన్ని తిప్పికొట్టడం కోసమే, మన నీళ్ళను కాపాడుకోవడం కోసమే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మరికొద్ది సేపట్లో దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మరి చూస్తూ ఉన్నాం ఇవాళ కృష్ణానదిలో మరి వాటర్ లేదు, మరి అదేవిధంగా గోదావరి నదిలో కూడా వాటర్ లేవు. ఇవాళ చూస్తూ ఉన్నాము ఆనాడు గోదావరి బనకచెర్లలో మరి ఎంత దోపిడీ జరుగుతూ ఉందో, పోలవరం నుంచి నీళ్లను దోసుకోవే పరిస్థితి ఉన్నది ఆంధ్ర ప్రభుత్వము. మరి 400 టీఎంసీలను దోసుకుపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఎట్లా శేషశామం అవుతుంది? తెలంగాణ రాష్ట్రం కరువయ్యే పరిస్థితి ఉన్నది, మళ్ళీ ఎండిపోయే పరిస్థితి ఉన్నది. అందుకోసమనే దాన్ని అడ్డుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వము, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తా ఉంది రాష్ట్రం క్షేమం కోసం. మరి దానిని అడ్డుకోకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో 8 ఎంపీలు ఉన్నారు. ఏం పీకనిగా 8 ఎంపీలు ఉన్నారు. మరి మీ అగ్రనేత రాహుల్ గాంధీ మరి పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తలేడు? మరి ఇవాళ మా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఎందుకు ఇవ్వట్లేదని మరి అడగాలి కదా. మరి అదేవిధంగా ఇవాళ కృష్ణానదిలో కూడా వాటర్ లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 90% పనులు పూర్తయినాయి, కేవలం 10% పనులు మాత్రమే మిలిగి ఉన్నాయి. మరి ఆ 10% పనులు పూర్తి చేసి మరి ఎకర కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇవ్వకుండా మరొక మోసం జరుగుతూ ఉన్నది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయించింది ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి. మరి కానీ ఈనాడు మొన్న చూసినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకు ఒప్పుకోవడం అంటే ఇవాళ రాష్ట్రాన్ని అల్లకుల్లం చేసినట్టునే, రాష్ట్రాన్ని ఆంధ్రకు తాకట్టు పెట్టినట్టునే. కాబట్టి ఇవాళ బాధ ఉంది. కాబట్టి మా కేసీఆర్ గారు మా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వడు. ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అక్కడ కేసీఆర్ గారు ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వము, కేసీఆర్ గారి సైనికులు ఖచ్చితంగా పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే చూస్తూ ఉన్నాం ఈ 23 నెలల్లో పాలన ఎంత దుర్మార్గంగా ఉందంటే చూస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తున్నాము ఇవాళ లగచర్ల రైతులపైన ఎన్ని నిర్బంధాలు, అదేవిధంగా హైదరాబాద్లో హైడ్రా ఎంత నిర్బంధము, బడుగు బలహీన వర్గాల యొక్క ఇళ్ళ నిగ్గుకుంటున్నారు, భూములు నిగ్గుకుంటున్నారు, మొత్తము గుంజుకునే తప్ప ఇవాళ పాలన లేదు. మరి అందుకోసమనే ఇవాళ 6 గ్యారంటీలు ఇచ్చినాడు, మరి ఏ గ్యారంటీ కూడా నెరవేరలేదు. ఇవాళ రైతులకు మోసం చేసినాడు. ఆనాడు వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి వచ్చి 23 నెలలు అయితే కూడా ఏ గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు. మరి అదేవిధంగా రైతు భరోసా అన్నాడు, ఏం చెప్పినాడు, అబద్ధపు 15,000 ఇస్తా అని చెప్పినాడు ఎకరాకి, కానీ అది కూడా 12,000కు తగ్గించినాడు. కానీ ఇప్పటికే 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినాడు. ఇట్లా ఏ రంగం చూసినా కూడా మొత్తం డోకాబాజీ మాటలే, అన్ని అబద్ధపు మాటలతోనే చేస్తా ఉన్నాడు. మరి చూస్తూ ఉన్నాం అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు పెంచుతా అని చెప్పినాడు. ఆనాడు మేము 4,000 ఇస్తే మేము వచ్చిన వెంటనే 6,000 ఇస్తా అని వికలాంగులకు చెప్పినాడు. వృద్ధులకు ఆనాడు మేము 2,000 ఇస్తే మేము వచ్చిన వెంటనే 4,000 ఇస్తా అని చెప్పినాడు. మరి ఏది 4,000 ఎక్కడ 6,000 ఎక్కడ? ఇవాళ చూస్తూ ఉన్నాం అన్ని దుర్మార్గమైన ఆలోచనలు, దొంగ మాటలు చెప్తున్నాడు తప్ప ఇవాళ ఏమి చేయలేడు. మేము ఆ రోజు కళ్యాణ లక్ష్యం, షాదీ ముబారక్తో పాటు లక్ష పదార్లు ఇస్తే మళ్ళీ ఈ కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం వచ్చి మేము 1,00,000 పదార్లతో పాటు తులం బంగారు ఇస్తున్నాడు. ఇవాళ చెప్పులతో కూడా పరిస్థితి ఉంది గ్రామాలలో. మరి ఇవాళ ఎక్కడవే తులం బంగారు ఎక్కడవే? మళ్ళీ ఇవాళ అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ అవి లేవు. ఇవాళ చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ స్కూటీలు లేవు. మరి ఇంకా
ఆ పాలన అట్లా ఉంటే విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యాలయాలపైన కక్ష కట్టినాడు రేవంత్ రెడ్డి. ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించలేడు. ఇవాళ పురుగులన్నం వేస్తుంది, నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉంది, నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితిలో ఉంది. ఈయన బతుక్కి కేవలం ఒక మరుగుదొడ్డి కూడా ఇంతవరకు నిర్మించలేదు విద్యార్థులకి. మరి ఇవాళ 1023 గురుకులాలలో మరి అవస్థలు లేక ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ లో కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. చూస్తా ఉన్నాం గురుకులాలలో మరి భయంకరంగా ఫుడ్ పాయిజన్లు మరి ఇవాళ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇవన్నీ సోయి లేకుండా మరి కేవలము మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి అందుకోసమనే ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వమే చూస్తా ఉన్నాం. మన స్థానిక సమస్యల్లో కూడా ఇవాళ ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా మరి రెపరెపలాడింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీలు ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గులాబీ జెండా దాదాపు 4,000లకు పైగా మరి గ్రామ సర్పంచులు గెలుచుకున్నటువంటి జోస్ మాది. అందుకే ఈ రాష్ట్రంలో ఇంకా గులాబీ జోస్ తగ్గలేదు. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చినాడు కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు ఏ రకంగా చేస్తారు పాలన అని చూడడానికే తప్ప ఇవాళ మళ్ళీ వచ్చిన మీ చేత కాదని నిరూపించినారు. కాబట్టి ఇవాళ 23 నెలల పాలనలో మీరు చేసినటువంటి ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం ఏమని చెప్పిరా? మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినారా? మరి ఆ రోజు ఆర్టిస్ట్ క్లాస్ రోడ్కి వచ్చి మరి మేము వచ్చిన 100 అంటే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇంతవరకు దిక్కులేదు. 10,000 ఉద్యోగాలు కూడా ఫిల్ చేయలేదు. మరి ఈ రకంగా అన్ని అబద్ధ మాటలు చెప్తూ ఇవాళ ఎక్కడికెక్కడే పాలన అస్తవ్యస్తంగా ఉంది. మరి సిగ్గు లేకుండా ప్రజాపాలన ఉత్సవాలు చేసుకుంటుండు. దేనికి ప్రజాపాలన ఉత్సవాలు చేసుకుంటూ దేనికి ప్రజా ఉత్సవాలు ఏం పీకినారని ఏమి సాధించినారని రాష్ట్రానికి ప్రజా ఉత్సవాలు చేసుకుంటున్నారో వాళ్ళు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మీకు 8 ఎంపీలు ఇచ్చినాము. మరి ఇవాళ 8 ఎంపీలతో ఏం పీకినారు? ఒక్క ఇండస్ట్రీ అని తీసుకొచ్చినారా? మరి ఒక్కటన్నా ఒక్కటి సాధించినారా? అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి నాశనం చేస్తా ఉన్నది. ఇక్కడ కూడా 8 ఎంపీలు ఉన్నారు, మరి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ కానీ ఒక రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ లేదు. మరి ఇవాళ కృష్ణానదిలో వాటా కోల్పోతున్నాము, మరి దాన్ని కాపాడే పరిస్థితి లేదు. గోదావరి నదిలో వాటా కోల్పోయే పరిస్థితి ఉంది, దాన్ని కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈ దౌర్భాగ్యమైన దద్దమ్మ ఎంపీలు ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గం. కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళొకసారి కూడా కేసీఆర్ గారు వస్తారు. గులాబీ జెండానే రెపరెపలాడుతుంది. గులాబీ జెండానే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష తప్ప వేరే లేదని చెప్తున్నాం.